ఇదేంది ఇగో లెట్రిన్ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయలేవు. ఇది మొత్తం లెట్రిన్ బాత్రూంలో ఈ కిటికీలకి వెళ్ళి మొత్తం ఒకసారి చూడు. ఇవన్నీ ఇగో పాములు పురుగులు ఇవన్నీ పుషిలు అన్నీ ఉన్నాయి మొత్తం. ఇగో ఇక్కడ చూయించు ఒకసారి, ఇటు చూయించు ఒకసారి, అటు అదంతా చూయించు. అది డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఎట్లా ఉన్నది ఒక్కసారి చూడు. ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి చూడు. డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి చూయించు. 1400 అంటే దాదాపుగా 70 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినందుకు ఈ ఎక్స్ఎమ్మెల్యేగా నువ్వు ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా మీకు ఎందుకు జైలుకు పంపించకూడదు? నీ జీవితంలో ఏనాడన్నా ఒక పేదలకు ఇల్లు కట్టించినా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినా, పేదలకు పెన్షన్ ఇప్పించినా, కొత్తవి పేదలకు రేషన్ కార్డు ఇప్పించినా, పేదల సంక్షేమం పాల్పడ్డని చెప్పేసి ఎక్కడని చెప్తావా? ఈ రోజు ప్లాట్లు వేసి అమ్ముకునే ఉన్న దాని మీద ఉన్న చిత్తశుద్ధి, రియల్ ఎస్టేట్ చేసే దాని మీద ఉన్న చిత్తశుద్ధి, ఈ రోజు భూములు కొనుగోలు అమ్ముడు మీద ఉన్న చిత్తశుద్ధి నీకెక్కడ ప్రజాపాలన మీద ఉందో గతంలో ఒక్కసారి నువ్వు సమాధానం చెప్పు. పాలనకు ఈ డ్రైనేజ్ సిస్టమే ఈ రోజు ఉదాహరణ. ఈ డబల్ బెడ్రూమ్ ఉదాహరణ ఒక్కసారి చూపించానా? నీ విలేకరుల పేరుతోటి కార్యకర్తలకు డబల్ బెడ్రూమ్ అక్కడ కార్యకర్తల ప్లాట్లు అమ్ముకొని 2 లక్షల రూపాయలు తీసుకోలేదా? నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలా మరి ఏదైతే మన ఏమంటారు ఈ అంగన్వాడీ బిల్డింగ్ సంబంధించి గత ప్రభుత్వం కట్టినటువంటి మరి ఏదైతే అంగన్వాడీ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ సంబంధించి పెచ్చలు ఉన్నాయని చెప్పేసి మరి ఎక్స్ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఇవన్నీ ఈ సాక్షాత్తుగా డబల్ బెడ్రూమ్ నారాయణఖేడ్లో పేదల కోసం కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లు. ఈ డబల్ బెడ్రూమ్ సంబంధించి 2016లో ఎమ్మెల్యే అయినటువంటి ఎక్స్ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు 2016లో ఎక్స్ఎమ్మెల్యేగా వాళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యేగా 2016 నుంచి 2024 వరకు 2 సార్లు ఎమ్మెల్యే. ఇట్లా ఒకసారి ఇది చూడండి ఒక్కసారి. మరి కాంగ్రెస్ హయాంలో వాళ్ళు కట్టినని పెచ్చలు ఉడితే నీవు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవన్నీ మొత్తం డబల్ బెడ్రూమ్లే. ఇగో దీనికి కిటికీలు లేవు. ఈ తలుపులన్నీ కూడా డూప్లికేట్ తలుపులు ఉన్నాయి. ఇది ఒక్కసారి చూడు. దీనికి కిటికీలు లేవు. తర్వాత ఇక్కడ కరెంట్ ఫిక్స్ చేయలేదు. ఇదేంది ఇగో లెట్రిన్ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయలేవు. ఇది మొత్తం లెట్రిన్ బాత్రూమ్లు కూడా పూర్తి చేయలేవు. ఈ డోర్లు బాగలేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ఇదిగో ఇక్కడ లెట్రిన్ బాత్రూమ్ ఇది కూడా కంప్లీట్ కాలే. తర్వాత ఇక్కడ ఇగో కిచెన్ కంప్లీట్ కాలే. తర్వాత ఇక్కడ కరెంట్ బోర్డు కంప్లీట్ కాలే. ఇక్కడ కరెంట్ బోర్డు కంప్లీట్ కాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ డబల్ బెడ్రూమ్. సందులోకి వెళ్ళి చూపి ఒకసారి. ఇవన్నీ డబల్ బెడ్రూమ్ మొత్తం. ఇవన్నీ డబల్ బెడ్రూమ్లే. ఈ ఒక్కసారి చూస్తే ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా బాగలే. ఈ కిటికీలకి వెళ్ళి మొత్తం ఒకసారి చూడు. ఇవన్నీ పాములు పురుగులు ఇవన్నీ పుషిలు అన్నీ ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూయించు ఒకసారి, ఇటు చూయించు ఒకసారి, అటు అదంతా చూయించు. అది డబల్ బెడ్రూమ్ పరిస్థితి ఎట్లా ఉన్నది ఒక్కసారి చూడు. దాదాపుగా ముఖ్యంగా ఇది మొత్తం చూస్తే ఈ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఎక్స్ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు నువ్వు చేసి నిర్వాహకం ఏంటి? ఈరోజు చూడు ఇవన్నీ డబల్ బెడ్రూమ్లే మొత్తం. మొత్తం డబల్ బెడ్రూమ్ చూపిస్తున్నావు కదా. ఇవన్నీ డబల్ బెడ్రూమ్లే. ఒకసారి ఇట్రా ఇది చూడు ఒకసారి. ఇవన్నీ డబల్ బెడ్రూమ్లే. కిటికీలు లేవు. ఇవన్నీ డబల్ బెడ్రూమ్. ఒకసారి చూయించు. అదంతా డబల్ బెడ్రూమ్ చూయించు ఒకసారి. కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, లెట్రిన్ లేదు, బాత్రూమ్ లేదు. ఇగో డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఇక్కడ చూయించు. ఇది డ్రైనేజ్ సిస్టమ్ చూడు ఎట్లుంది. డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి చూడు. డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి చూయించు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. మొత్తం అన్నిటికీ ఇవన్నీ చూయించు బాబు. మొత్తం అన్నిటికీ కిటికీలు లేవు. ఇవన్నిటికీ కిటికీలు లేవు. డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. మరి గత ప్రభుత్వం కట్టింది ఒక అంగన్వాడీ బిల్డింగ్ పెచ్చలు ఉడుతున్నాయి చెప్తున్నటువంటి భూపాలరెడ్డి 2016 తర్వాత నువ్వు కట్టినటువంటి 1400 డబల్ బెడ్రూమ్ ఇక్కడ చూయించు. 1400 డబల్ బెడ్రూమ్లు పేదలకు ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఘనుడవు నువ్వు. ఏ ముఖం పెట్టి మాట్లాడుతున్నావు? ఈరోజు నారాయణఖేడ్లా ఈరోజు 1400 కుటుంబాలకు మరి కట్టించే ఇల్లు 2016 నుంచి 24 వరకు నీకు కట్ట శాతం కానప్పుడు ఇతరుల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడ ఉన్నది? కాబట్టి ముఖ్యంగా ఒక దళితులకు 3 ఎకరాల స్కీమ్ గానీ, దళితులకు సంబంధించిన దళిత బంధు స్కీమ్ గానీ, తర్వాత ముఖ్యంగా దళితులకు సంబంధించి పేదలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు గానీ, ఒక రేషన్ కార్డు గతంలో నీ హయాంలు ఇవ్వలేదు. తర్వాత గరీబులకు కనీసం ఒక్క స్కీమ్ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. సబ్సిడీ ట్రాక్టర్ గానీ, పాలి హౌజులు గానీ నీ యొక్క కిరాయి మనుషులకు, నీ సొంత మనుషులకు ఇచ్చుకున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఒక్కసారి చూయిస్తే ఇట్లా తిరిగి ఒకసారి మొత్తం చూయించు. డబల్ బెడ్రూమ్ 1400 అంటే ఇక్కడ ఒకసారి నాదికి చూయించు. 1400 అంటే దాదాపుగా 70 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినందుకు ఈ ఎక్స్ఎమ్మెల్యేగా నువ్వు ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా మీకు ఎందుకు జైలుకు పంపించకూడదు? మీకు జైలుకి పంపించకూడదు. ఈ రోజు మరి సిబిఐ గానీ లేకపోతే విచారణకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ కి సంబంధించి 10,000 రూపాయలు లంచం తీసుకున్న ఏసీబీ డ్రాప్ చేస్తా ఉన్నారు. తర్వాత లక్షల రూపాయల ఫ్రాడ్ చేసిన అనేకమైన కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ ధనము ఒక ఎమ్మెల్యేగా దాదాపుగా 70
కోట్ల రూపాయలు, అంటే 1400 డబల్ బెడ్రూమ్ సంబంధించి 70 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి ఎమ్మెల్యేగా ఏ ముఖం పెట్టుకొని ప్రెస్ ముఖం వచ్చి మాట్లాడుతూ ఉన్నావు? నీ జీవితంలో ఏనాడన్నా ఒక పేదలకు ఇల్లు కట్టించినా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినా, పేదలకు పెన్షన్ ఇప్పించినా, కొత్తవి పేదలకు రేషన్ కార్డు ఇప్పించినా, పేదల సంక్షేమం పాల్పడ్డని చెప్పేసి ఎక్కడని చెప్తావా? 2016 తర్వాత కానీ 2016 కన్నా ముందు కానీ ఇప్పుడు ప్రస్తుతం కానీ నేను బ్రిడ్జ్ కట్టినా, నేను రోడ్లు వేసినా, నేను బ్రిడ్జ్ కట్టినా, నేను రోడ్లు వేసినా, నేను బ్రిడ్జిలు కట్టినా, నేను రోడ్ వేసినా, నేను కాంట్రాక్ట్ పని చేసినా, కమిషన్ తిన్నా అని మాటలు చెప్తున్నావు. కానీ నీ హయాంలో 2014 అంటే బై ఎలక్షన్ 16 తర్వాత నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టించినావు పేదలకు చెప్పు. నారాయణఖేడ్ మొత్తంలో ఒక తాండలోనన్నా, ఒక ఊర్లోనన్నా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిన ముఖం నీకున్నదా? కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ప్లాట్లు వేసి అమ్ముకునే దాని మీద ఉన్న చిత్తశుద్ధి, రియల్ ఎస్టేట్ చేసే దాని మీద ఉన్న చిత్తశుద్ధి, ఈ రోజు భూములు కొనుగోలు అమ్ముడు మీద ఉన్న చిత్తశుద్ధి నీకెక్కడ ప్రజాపాలన మీద ఉందో గతంలో ఒక్కసారి నువ్వు సమాధానం చెప్పు. కాబట్టి డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గారు మొన్న ఒక సంవత్సరం కింద అయ్యిండ్రు, 150 ప్రశ్నలు అడుగుతున్నావు. ఎందుకు ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారు అబ్జర్వేషన్ వాళ్ళకి పెట్టాలి. ఈరోజు నువ్వు 2016 నుంచి 2025 వరకు మరి ఒక డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి దరిద్రపు ఎమ్మెల్యే, ఒక గరీబులకు ఒక స్కీమ్ అమలు చేయనటువంటి ఎమ్మెల్యే, మొన్న నీ హయాంలో 2014 నుంచి 2016 తర్వాత 2024 వరకు 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత దళిత బంధు పత్రాలు, డబుల్ బెడ్రూమ్ పత్రాలు ఉత్తుత్త పత్రం ఇచ్చి మొన్న ఎన్నికల్లో పోయినావు. మాట్లాడడానికి ఇంత ఏమన్నా ఉండాలా? కాబట్టి మేము నారాయణఖేడ్ ప్రజలందరి తరఫున చెప్తున్నా, భూపాల్ రెడ్డి గారికి గెలిపిస్తే ఈరోజు ఏది మన బసవేశ్వర సంగమేశ్వర 1000 కోట్లు ఒకవేళ కేటాయిస్తే దాంట్లో ఏమన్నా కొన్ని కోట్లు వస్తాయని చెప్పేసి ఆశపడి అది తెచ్చుకున్నావు. ముఖ్యంగా నీ జీవితంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తర్వాత ఇట్లాంటి పథకాల ద్వారా కమిషన్లు, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి, ఇరిగేషన్ సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి ఇట్లాంటి స్కీముల వల్ల ఈరోజు కోట్ల రూపాయల కమిషన్ తొబ్బి ఈరోజు నీ జీవితంలో ఒక్కటన్నా పేద ప్రజలకు సంబంధించి ఆలోచన చేసినావా? విద్యను ఏం చేసినా, వైద్యం ఏం చేసినావు? ఆసుపత్రి మంజూరు చేసినావు. మొన్నటి నువ్వు దిగిపోయే వరకు కూడా కట్టలేకపోయినావు. ఒక్క హాస్టల్ కట్టినావు, దాదాపుగా మిగతా హాస్టల్ ఒక్కటి కట్టకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళతోటి చదువు నేర్పించిండ్రు. నారాయణఖేడ్లో ఏం చేసిండ్రు? ఈ రోజు నీ యొక్క చేతగాని పాలనకు ఈ డ్రైనేజ్ సిస్టమే ఈ రోజు ఉదాహరణ. ఈ డబల్ బెడ్రూమ్ ఉదాహరణ ఒక్కసారి చూపించానా? నీ విలేకరుల పేరుతోటి కార్యకర్తలకు డబల్ బెడ్రూమ్ అక్కడ కార్యకర్తల ప్లాట్లు అమ్ముకొని 2 లక్షల రూపాయలు తీసుకోలేదా? కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నీ వ్యాఖ్యల్ని. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ముఖ్యంగా నారాయణఖేడ్లో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే, ఏదైనా నారాయణఖేడ్ అభివృద్ధి జరగాలంటే, ఈరోజు పేదల పక్షంగా ఏదైనా పరిపాలన జరగాలంటే ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. కాబట్టి నేను కాంగ్రెస్కి వ్యక్తిగతంగా నాకేమీ సంబంధం లేదు, నేను ఆ పార్టీలో నేను పనిచేస్తలేను, కానీ టీఆర్ఎస్ నాకేం సంబంధం లేదు. కానీ ముఖ్యంగా ఈరోజు సంజయ్ రెడ్డి గారికి నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు ఈరోజు నీ ముఖం నువ్వు కడుకో, నువ్వేం చేసినా ఒక్కసారి ఆలోచన చేసుకో. కాబట్టి ముమ్మాటికి ఈరోజు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఈరోజు నారాయణఖేడ్లో పేదలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా లూటు చేసి ఈరోజు ఉన్న కాంట్రాక్ట్ కమిషన్ల పనులని కూడా మీరు, మీ కొడుకు, మీ బినామీ వాళ్ళు చేసుకొని ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ డబల్ బెడ్రూమ్ మరి కాంగ్రెస్ వాళ్ళ హయాంలో ఏది మన అంగన్వాడీకి సంబంధించి ఒక చిన్న ఆడ పెచ్చలు ఊడిందని చెప్తున్నా. నీవు మరి నీ పెచ్చలు 14 ఇళ్ళ నుంచి పెచ్చలు ఊడుతున్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? 1400 ఇక్కడ పెచ్చలు ఊడుతున్నాయి, అక్కడ వందలాది ప్లాట్లు అమ్ముకున్న విలేకరుల పేరుతోటి కార్యకర్త, దానికి ఎవరు సమాధానం చెప్పాలా? కాబట్టి మన కింద 150 తప్పులు పెట్టుకొని వేరులకు ఎదుటోళ్ళకు చూపించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ముఖ్యంగా నేను మాత్రం చెప్తా ఉన్నా, నారాయణఖేడ్లో భూపాల్ రెడ్డి గారికి ఈరోజు ఇక్కడ డిబేట్ పెట్టి లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే నైతిక అర్హత లేదు. అది ఓన్లీ టీఆర్ఎస్ విమర్శించినా, కాంగ్రెస్ విమర్శ చేయాలన్నా ఒక బోర్గి సంజుకు మాత్రమే ఒక ఉద్యమకారుడుగా నాకున్నది. కాబట్టి భూపాల్ రెడ్డి మాట ఎవరు మార్కెట్లో వినేటోళ్ళు లేరు, ఆయనకి దిగేటోళ్ళు లేరు, ఆయన భవిష్యత్తులో ఎమ్మెల్యే వ్యక్తి కాదు, ఆయనకి ఎవరు ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా లేరు. కాబట్టి నీ మొత్తం అస్తమానం పొద్దున్న అయితే నేను కాంట్రాక్ట్ పనులు చేసినా చెప్పుకుంటున్నావు, కానీ గరీబులకు తాండల్లా, ఊర్లల్లో, పల్లెటూర్లల్లో, టౌన్లలో ఒక 4 బెడ్రూమ్ కట్టినా, 4 దళిత బంధు ఇచ్చినా, 4కి స్కీమ్ అమలు చేసిన, రైతులకు ట్రాక్టర్ ఇప్పించిన, ఇట్లాంటి ఏమని చెప్తావంటే అవేమీ లేవు. కాబట్టి ఈరోజు సంజీవ్ రెడ్డి గారు ఒక సంవత్సరం అయింది ఎమ్మెల్యే, ఒక 5 ఏళ్ళు, నీవు 8 ఏళ్ళు ఎత్తివి కదా, ఒక 5 ఏళ్ళు వాళ్ళ పాలన ఏముంది, ఒక 4 ఏళ్ళు అవకాశం ఇవ్వాలా? ఇప్పుడు వచ్చేసి పేదగా నీ ప్రెస్ మీట్ ఎవరు చూస్తున్నాడు? నాకు తెలిసిన కాదు, నువ్వు ప్రెస్ మీట్ పెడితే 9 మంది 8 మంది చూస్తున్నారు. నేను ఒకవేళ మాట్లాడితే కొన్ని వేల మంది చూస్తున్నారు. నీకు నాకున్నటువంటి తేడా నక్కకు నాగలోకానుకున్నంత తేడా ఉన్నది. అటు నాతోటే సరిపోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెడితే మీకు ఇక్కడ ఒక 1000 ఓట్లు కూడా పడాయి టీఆర్ఎస్ పార్టీ మీద.
ఈరోజు దోచుకునే డబ్బుతో రాజకీయం చేద్దామంటే ఇక్కడ నడవది. తప్పకుండా బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి తప్పులు కూడా ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఏమన్నా పొరపాట్లు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తాం. కాబట్టి ఈరోజు భూపాల్ రెడ్డికి ఎందుకు ఈరోజు చిత్తశుద్ధి ఉంటే ఇగో ఈ డబల్ బెడ్రూమ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, ఆయన అమ్ముకున్నటువంటి ప్లాట్ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. చేసేటన్ని దొంగ గుణాలు చెప్పేటేమో శ్రీరామ నీతులు, చేసేటన్ని దొంగ గుణాలు చెప్పేటేమో శ్రీరామ నీతులు. ఎవరు నమ్మడానికి మార్కెట్లో సిద్ధంగా లేరు భూపాల్ రెడ్డి వ్యాఖ్యలు. తప్పకుండా బోర్గి సంజయ్ ఉన్నాడు, గతంలో నువ్వేం చేసినావో పూసగుచ్చినట్టు నాకు అన్ని తెలుసు, గతంలో నిన్ను గెలిపించింది నేనే, మాకు నువ్వు హరాస్మెంట్ చేస్తే నీ ఓడిపోయాను, మాకు సర్పంచ్ తీసేస్తే నీ ఓడిపోయాను. మార్కెట్లో శుద్ధపూసలాగా కోట్లు తిని సర్పంచుల మీద పడి ఆంబోతులాగా ఈరోజు సర్పంచులు అందరూ కూడా అవినీతి పరులని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొప్పించినావు. కాబట్టి భగవంతుడేం పిచ్చోడు కాదు, భగవంతుడు తప్పకుండా నిన్నేం చేయాలో పనిష్మెంట్ ఇచ్చిండు. భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అయితే కల కూడా కనుక అది సాధ్యం కాదనే విషయం కూడా తెలియజేస్తూ, నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి డబల్ బెడ్రూమ్ పేదలకు ఎందుకు 2016 నుంచి 2024 ఇవ్వలేదో నువ్వు పేదవాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి భూపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాను.